ఆ రోజు శ్రీకాంత్ పుట్టినరోజని ఎంతో పొద్దున్నే లేచి అతనికి ఇష్టమైన వంటలన్నీ వండి కొత్తగా కొన్న బట్టలని బెడ్ మీద రెడీగా పెట్టి దేవుడి మందిరం దగ్గర అతని కోసం వేచి ఉంది సహస్ర. శ్రీకాంత్ కొన్న చీర కట్టుకుని తాను కూడా అందంగా రెడీ అయింది. తిన్నాక సినిమాకి తీసుకెళ్దామని ఆఫీస్కి సెలవు పెట్టింది ఆ రోజు. కాసేపటికి రెడీ అయి కిందకి వచ్చాడు శ్రీకాంత్. కానీ తానిచ్చిన బట్టలు వేసుకోలేదు. ఆఫీస్ బ్యాగ్తో వచ్చాడు. వస్తూనే టిఫిన్ పెట్టమన్నాడు తన వంక చూడకుండానే. ఏవండి, దేవుడికి హారతి ఇస్తాను, ఇలా రండి అని మాట పెగుల్చుకొని అంది. ఏ స్పందన లేకుండా వెళ్ళి హారతి అద్దుకొని కుంకుమ బొట్టు పెట్టించుకొని ఫోన్ చూసుకుంటూనే ప్లేట్లో వేసినవి తిని వెళ్ళిపోయాడు ఆఫీస్కి. చివుక్కుమంది సహస్ర మనసు. ఉన్న పలంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఇవాళ అల్లుడి గారి పుట్టినరోజు కదా, ఏమీ ప్లాన్స్ లేవా అని అడిగాడు తండ్రి సుబ్రహ్మణ్యం ఒక్కరితే వచ్చిన కూతుర్ని చూసి. ఎంత బాగున్నావే, చీర చాలా బాగుంది. శ్రీకాంత్ నీకున్న మొదటి చీర కదా పెళ్ళయ్యాక అంటూ వచ్చింది హాల్లోకి తల్లి ఉమ. తల్లి మాటలకి మరింత దుఃఖం పొంగుకొచ్చి సోఫాలో కూలబడి కన్నీరు మున్నీరవుతోంది. కలవరపడ్డ తండ్రి, ఏమైందమ్మా, మీరిద్దరేమైనా గొడవ పడ్డారా అని లాలనగా అడిగాడు. కనీసం అదన్నా చేయరు నాన్న. నేను ఎలా రెడీ అయినా పట్టించుకోరు, ఏం వండినా గుర్తించరు, నన్ను అసలు దేనికి మెచ్చుకోరు. ఆయన కోసమే కదా అన్నీ చేస్తున్నాను, కాస్త పొగిడితే ఏమవుతుంది అని నిష్ఠూరంగా. సహస్ర, అందమైన గులాబీకి ముళ్ళుంటాయి. ఆ ముళ్ళని దాటితేనే కదా పువ్వు అందుకోగలిగేది. ఒక చిన్న ముళ్ళ నొప్పిని కూడా తాననీలంటే ఎలా? నీకు పెళ్ళై పట్టుమని 10 నెలలు కూడా కాలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి అందులో. ఆ అబ్బాయి మనసులో ఏముందో ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా? అందమైన అతని మనసుని చేరాలంటే ముళ్ళంటి అతని ప్రతిస్పందనలకి తట్టుకోవాలి అని అన్నాడు. ఇంకేం అర్థం చేసుకోవాలి నాన్న, ఆయనకి ఇష్టమైనవన్నీ కనుక్కున్నాను. ఎప్పటికప్పుడు చేసి పెడుతుంటాను. ప్రతి నెల మా పెళ్లి డేట్కి గిఫ్ట్ ఇస్తాను. మంచిగా రెడీ అవుతాను. వాళ్ళందరితో బాగా ఉంటాను. ఇంకేం చేయాలి అంది కొంచెం నిరుత్సాహంగా. అంతలో సహస్రకి ఇష్టమైన పాయసం తీసుకొచ్చి ఇచ్చింది ఉమ. నాకొద్దని సున్నితంగా తిరస్కరించింది సహస్ర. నీకు ఇష్టమైనదే కదా అమ్మ ఇప్పుడు తెచ్చిచ్చింది, మరి ఎందుకు వద్దన్నావు అని అడిగాడు తండ్రి. నేనున్న పరిస్థితి ఏంటి నాన్న, ఇప్పుడు ఎలా తింటాను అని అంది. సరే, ఇవాళ సాయంత్రం శ్రీకాంత్ని సర్ప్రైజ్ చేద్దామని హోటల్లో డిన్నర్ ఇంకా కేక్ కటింగ్ అరేంజ్ చేశాను. రమ్మనమని నేను చెప్పనా, నువ్వు చెప్తావా అని అడిగాడు. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్న తండ్రి వంక విసుగ్గా చూస్తూ, ఆయనకి ఈ తరహా వేడుకలు నచ్చవు అని అంది. అంటే నువ్వు ఇప్పటిదాకా నీకు నచ్చిన పద్ధతిలో అల్లుడిని చూసుకుంటున్నావు. అతనికి నచ్చినట్టు కాదు, అతని మనసెరిగి కాదు. నువ్వు షర్ట్ నీ టేస్ట్కి తగ్గట్టు కొన్నావు. నీకెంతో ఇష్టమైన స్వీట్ కూడా తినలేకపోయావు మనసు బాగోక. మరి నువ్వు అన్నీ చేసినా తినడం లేదంటే అతని మనసు ఏ బాధపడుతూ ఉందో లేదా ఏం ఆలోచిస్తూ ఉందో ఒక్కసారన్నా ఆలోచించావా? నీ మీద ప్రశంసల జల్లు కురిపించాలి అని కోరుకుంటున్నావే, అసలు అతన్ని ఎప్పుడైనా నువ్వు మెచ్చుకున్నావా? నీకున్న సమస్యలో తప్పెవరిది అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నావా అని అడిగాడు. ప్రేమించడం అంటే నచ్చింది చేయడం కొనడం కాదు తల్లి, మనసెరిగి మసలడం. వివాహం కూడా ఒక ఆట లాంటిదే. గెలుపోటములుంటాయి. ఒకరి ప్రేమ పొందడంలో అపార్థాలు, అపోహలు తొలి పరాజయాలు. సామరస్యంగా వాటిని నివృత్తి చేసుకుంటే ఓటములన్నీ గెలుపుకు మెట్లే. ఒక్కసారి నీ మనసులో రేగుతున్న సంఘర్షణని అతని ముందు పెట్టు. నువ్వెక్కడ వెనకడుగు వేస్తున్నావో కూడా ఆత్మ పరిశీలన చేసుకో. సాధనతో సమకూరని విద్య లేదు. అలాంటిది మనసుని చదవలేమా? ప్రేమించడం నేర్చుకో, ప్రేమించబడటం అదే జరిగిపోతుంది అని తండ్రి చెప్పగా ఆలోచనలో పడింది సహస్ర. అంతలో కాలింగ్ బెల్ మోగింది. ఉమా తలుపు తీయగా ఎదురుగా శ్రీకాంత్ పొద్దున్న తాను ఇచ్చిన షర్ట్లో ఉన్నాడు. సహస్రాన్ని చూస్తూనే ఊపిరి పీల్చుకొని, నీకోసం ఇంటికొస్తే నువ్వు కనబడలేదు. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేశావు. మామయ్య వాళ్ళు కూడా ఆన్సర్ చేయకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకు ఇలా వచ్చేసావు? నాకు ఇవాళ కోర్టులో కీలకమైన కేసుది వాదన ఉంది. వాటి కేసు స్టడీనే చూస్తున్నాను పొద్దున. నువ్వు చేసిన వంటలేవి అస్సలు పట్టలేదు నా కళ్ళకి. సారీ, అలాంటి బట్టలు కోర్టుకి బాగోవు కదా, అందుకే వేసుకోలేదు. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నా సెలక్షన్ అయినా బాగాలేదు. నీకు ఎల్లో కలర్ సెట్ అవ్వలేదు, అదే గమనించాను. ఇవాళ షాపింగ్కి కూడా వెళ్దాం, వేరే శారీ కొంటాను అన్నాడు కుక్క తిప్పుకోకుండా. ఒక్కసారిగా కన్నీటి నదిని తలపిస్తూ శ్రీకాంత్ని ఆలింగనం చేసుకుంది. శ్రీకాంత్కి ఏమీ అర్థం కాకపోయినా తన మనసులో ఏదో దిగులు ఉందని గ్రహించి దాన్ని పొదివి పట్టుకున్నాడు. కాసేపటికి సర్దుకొని, మీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో చెప్పండి, అక్కడికే వెళ్దామంది సహస్ర. సరే అయితే సినిమాకి వెళ్దామా అన్నాడు నవ్వుతూ. పొద్దున తాను షర్ట్ పాకెట్లో పెట్టిన సినిమా టికెట్లని సహస్ర చూడకుండా తడుముకుంటూ. ప్రసన్నంగా నవ్వింది సహస్ర.
ఒకరి మనసెరిగి ఒకరు మసులుకోవడమే కదా ఆలుమగల అరమరికలు లేని ప్రయాణానికి విజయ సూత్రం అని అనుకుంటూ సుబ్రహ్మణ్యం, ఉమ కూతురు అల్లుడిని సంతోషంగా సాగనంపారు.